महाराज प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतांस सिंहासनाधीश्वर। ओम वनस्पतिभ्यो नमः। श्रीशैलेशदयामात्रं त्रैवस्यादिभान्तरं हितेन्द्रप्रवरं वन्दे रम्यदामातरं मुनिं श्रीनाथसमारम्भः नादयामृतमः। ओम महालालिन्ये नमः। ओम भक्तये नमः। ओम शिवाय नमः। ओम शिवर्णे नमः। ओम सत्ये नमः। ओम हनुयाय नमः। ओम ईश्वरण्ये नमः। ओम भक्तये नमः। ओम धातराश्रिये नमः। ओम वीरभक्तयाय नमः। ओम शिवा चमके तेज तिलक तलवार शिवाजी ओ शंभु रूप अवतार शिवाजी हुई धरा धन्य जन लाल शिवाजी राखी केसरिया की लाज शिवाजी तेज तिलक तलवार शिवाजी ओ शंभु रूप अवतार शिवाजी हुई धरा धन्य जन लाल शिवाजी राखी केसरिया की लाज शिवाजी। मुठ बर घेतले मावळे सोबती नाय पाहिला जाती पाती लढले मातीसाठी फाडला कोतळा नाय चालू दिल्या कुटीनीती मुघलांच्या शिवाजी महाराज की जय। छत्रपति संभाजी महाराज की जय। शिवाजी महाराज की जय भवानी शिवाजी जय भवानी शिवाजी जय भवानी शिवाजी। సో ఈరోజు ముఖ్యమైన దినము శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు 395వ జన్మోత్సవం ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. నేను ఏమంటానంటే మీరు శివాజీ మహారాజ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి భయ్, నాకేం అవసరము, ఆయన మనిషిగా పుట్టిండి, ఆయన పూజలు ఎందుకు చేస్తున్నాము అని డౌట్స్ కూడా వస్తాయి చాలా మందికి. మీరు చూస్తూ మీరు గణేశుని పూజ చేస్తాం, మనం అమ్మవారి పూజ చేస్తాం, స్టాచ్యూస్ పెడతాం, గణేశుని స్టాచ్యూ పెడతాం, అమ్మవారి స్టాచ్యూలు కూడా పెడతాం. శివాజీ మహారాజ్ స్టాచ్యూలు పెట్టుకొని పూజలు చేయడం ఏంటి భయ్ అని కూడా చాలా మందికి డౌట్స్ కూడా వస్తాయి. వస్తాయి కదా. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇట్లానే చేసాం, ప్రత్యేకంగా స్టాచ్యూ పెట్టి పూజలు చేస్తున్నాం. ఇక్కడే కాదు, దేశమంతా పూజలు నడుస్తుంటాయి, మనమే చేస్తలేము. అది ఎప్పటి నుంచో నడుస్తూ వచ్చినాయి. దానికి ఒక ఇది ఉంది, హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి మనం. శివాజీ మహారాజ్ ఎవరు, ఎందుకు పుట్టారు, శివాజీ గారు చేసే కాంట్రిబ్యూషన్ మన సనాతన ధర్మానికి, మన భారతదేశానికి, మనకు ఎటువంటి పనులు చేశారు, ఆయన వల్ల మనకు బెనిఫిట్ ఏం తగ్గింది అనేది మీరు ఆ విషయంలో మీరు ఆలోచించుకుంటే, ఆయన చేసింది ఆయనకు భగవంతుని స్థాయిగా మనం అనుకుంటాం. మనం ఇచ్చే స్థాయి భగవంతుడి స్థాయి. ఆయనకు మన సనాతన ధర్మం బ్రతికి ఉంది అని అంటే అది కారణం శివాజీ మహారాజ్. మనం హిందువులుగా ఉన్నాము అంటే కారణం శివాజీ మహారాజ్. మనం బొట్టు పెట్టుకుంటున్నాము అంటే కారణం శివాజీ మహారాజ్. అదే చాలు మనకు, ఆ ఇన్ఫర్మేషనే చాలు. ఇక ఆయనకు చేయాల్సింది ఏంది, మనం ఆశీర్వాదం తీసుకోవాలి. ఆయన భగవంతుని సమానము, ఆయనకు స్వయంగా తుల్జాభవాని అనుగ్రహం ఉంది. సో మనం పోరాడుతుంది హాలిడే కోసం, నేషనల్ హాలిడే రావాలని 2 సంవత్సరాలుగా మనం పోరాడుతున్నాము. 1,50,000 మనకు ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా హైందవీ స్వరాజ్యం. హైందవీ స్వరాజ్ అంటే ఏంది ఇది కూడా తెలుసుకోండి మీరు. హైందవీ స్వరాజ్ అంటే హిందువుల రాజ్యం. శివాజీ మహారాజ్ ఆ టైంలో ఆయనది విజన్ అది.
ఆయన కళ కనిండు భారతదేశము హైందవి రాజ్యం కావాలని, దానికోసమే పోరాడిండు. ఇప్పుడు మనం అందరం కర్తవ్యం ఏముంటుంది, అదే ఆ కళనే మనం ముంగడి తీసుకొని పోవాలి. ఆయన కళ మన కళ అంటే మనం ఏం చేయాలి, హిందూ రాష్ట్రం కోసం పోరాడాలి. మీరందరూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మీరు సంకల్పం తీసుకోండి. వచ్చే ఇమ్మీడియట్ గా మనం ఆయన డైరెక్షన్ లో మనం నడవాలి. ఇతరులకు కూడా మనం ఇన్స్పిరేషన్ కావాలని నేను ఈ వేదిక పై నుంచి మీ అందరికీ కోరుకుంటున్నాను. बोलो शिवाजी महाराज की जय जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी।